కొండూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి కేసీఆర్ సమావేశానికి 27 నెలల్లో జరిగే సమావేశానికి రావాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేం పేరు? నా పేరు పులి సోమయ్య గౌడ్ అండి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 27 జరిగే సమావేశానికి తోటి బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయంటారా? ఏదైనా సమయం సందర్భం రావాలి. ఆ సమయం ఈ నెల 27న ప్రారంభం కాబోతుంది. ఇదే ఇప్పుడు ఉద్యమానికి మళ్ళీ అప్పుడు ఎట్లయితే మొదలైందో ఇది మళ్ళా మొదలవడానికి శ్రీకారం అనేది చుట్టారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రజలు మీ వైపు ఈ సమావేశానికి భారీగా ఎలా తరలి వస్తారు అనుకుంటున్నారు? హామీ ఇవ్వడమే కానీ అమలు అయ్యేది ఒక్కట్లేదు. ఎక్కడి అక్కడనే ఉన్నాయి. రైతు బంధు, రుణమాఫీలు, తోకమట్ట తొట్ట అన్నీ అన్నీ ఆగినాయి. ఏదైనా వాగ్దానాలే తప్ప నెరవేర్చడానికి లేకనే ఇవాళ గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ స్థానిక ఎన్నికలు కూడా పెట్టే స్థాయిలో కూడా లేరు అనేది చేస్తున్నాం. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయంటారా? అదే కదా చెప్పేది. రేపు 27 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇవాళ కాదు స్టార్ట్ అయ్యేది, రేపు కూడా కాదు, 27 నుంచి మొదలవుతుంది ప్రారంభం. అప్పటి నుండే ఉంటుంది దాని కథ ఏందో. దేక్తాడి పోచమ్మ గుడి. సార్, ఇప్పుడు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయంటారా? ఖచ్చితంగా అందరికన్నా మొత్తం మాయ వస్తాయి. ఎట్లా వస్తాయంటారు? కాంగ్రెస్ పాలన విసిగి చెంది అభివృద్ధి పనులు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే విసిగి చెందిన ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎలా ముందుకు సాగుతారు? ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ని గెలిపించి మంచి పనులు చేస్తారని చెప్పి అనుకుంటే వాళ్ళే మోసపోయారని చెప్పి బాధపడి ఇప్పుడు బీఆర్ఎస్ ఆదరిస్తారు. అంటే 27 రోజు జరిగే సమావేశము మీకు ఏమన్నా తోడవుతుందంటారా? ఖచ్చితంగా తోడవుతుంది. 100%. అన్నది ప్రజలు స్వచ్ఛంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాయపర్తి మండలంలో సుమారు 40 గ్రామ పంచాయతీ ఎన్ని సర్పంచ్లు వస్తాయంటారు? 39 రావచ్చు. 39 కూడా రావచ్చు. అంటే ఈ యొక్క సభతో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దెబ్బ పొంచి ఉందని అంటారా? బరాబర్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు వణికిపోతున్నారు. ఇప్పుడు చేసేటువంటి స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఎలకతుర్తి యొక్క ఆ గ్రౌండ్ యొక్క విలువ, అక్కడ ప్రజలు, అక్కడ రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ వరులు ఇంకా 10 రోజులు కోసుకునే వరలను కూడా కేసీఆర్ వచ్చి మా యొక్క స్థలంలో అడుగు పెడితే చాలు, మా యొక్క కోరికలు తీరిపోతే మేము ఇందులో ఉడిలో ఎండిపోయినటువంటి ఉత్సాహంతో వాళ్ళు కాని ఊర్లు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తున్నారంటే దానికి మళ్ళీ కేసీఆర్ అవడానికి బీఆర్ఎస్ అవ్వడానికి కారణం అదేటువంటి 10 లక్షల మంది రావడం ఖాయమేనా? 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు. మీరు చూడండి, మీరు ఆకాశం నుంచి కనుక హెలికాప్టర్ని చూస్తే చీమల బారలాగా మొత్తం మా ఎలకతుర్తికి ప్రతి వైపుల నుండి ఎంతోమంది కార్యకర్తలు వస్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా వస్తారు. ఇది మీరు సహజం చూసుకో. కొండూరు నుంచి ఎంతమంది తరలి వెళ్ళే ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఎండాకాలం కాబట్టి మేమే ఎక్కువ మందిని కాకుండా మాకు లిమిటెడ్ కొంతమంది సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ 10 బస్సులు పెడితే కూడా స్వచ్ఛంగా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది ఎండాకాలం సమయం, అందరినీ ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో మేము లిమిటెడ్గా ఒక 300 మంది తీసుకొని మేము. బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలు కొనసాగుతున్నారు? నేను బీఆర్ఎస్ పార్టీలో మొదటి ఒక 15 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నా. నేను క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా. అందరూ పార్టీలు మారినా మీరు ఎందుకు పార్టీ మారొద్దు అనుకుంటున్నారు? నాకు 75 సంవత్సరాలు. 1969లో కూడా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ అప్పుడు టీపీసీ తెలంగాణ ప్రజా సమితి ద్వారా ఉద్యమం చేసినాం పురుషోత్తమరావు గారి నాయకత్వంలో. అప్పుడు కూడా మేము 9 మంది ఎంపీలను మేము టీపీసీ గెలిపించుకున్నాం. తర్వాత ఉద్యమం పోయింది. మలిసర్వ ఉద్యమం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే అభిమానంతోనే ఈ యొక్క తెలంగాణ పార్టీలో ఉంటున్నాం. ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నారు. అప్పుడు ఏం రిజల్ట్ రాలేదు కదా? అది కొద్దిగా ప్రజలు ఏదైతుందో కొద్దిగా అప్పుడు ఒక మోసపోయినరు. కారణం ఏంటంటే రకరకాలుగా ఉన్నటువంటి హామీలు కొత్త వింత పాత వింత అయిపోయింది. మనకు 10 సంవత్సరాలు అయిపోయింది ఉద్యమ పార్టీ, చాలా నెరవేర్చినాము. అయితే వాళ్ళు ఏంటంటే అలివిగానే హామీలు 420 హామీలు ఇచ్చి అది 420గా అనుకోలేదు. వాళ్ళు 420 హామీలు ఇచ్చేసి ప్రజలు మోసపోయారు. చాలా తెలిసిపోయింది. సామాన్య జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు చెప్పాలంటే మన రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అప్పుడు మరి ప్రతి సంవత్సరం నేను కూడా రైతునే. రైతులకు బోనస్ కూడా ఇచ్చింది, 500 రూపాయల బోనస్. సన్నధాన్యం పండించిన ఒక రైతుకు ఉదాహరణకు కేసీఆర్ ఇవ్వచ్చు, ఒక ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వచ్చు, 10,000 రూపాయలు. కానీ ఒక రైతు పండించిన ఒక పంట ఒక కింటాకు 500 రూపాయల బోనస్ అంటే సుమారు ఒక రైతు 200 కింటాలు పెట్టుకుంటే 1,00,000 రూపాయల బోనస్ కూడా వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది బోనస్ కాదు, అది బోగస్. అది ఎంతమంది రైతులు ఇచ్చిందనేది కొండూరుకు వచ్చి చెప్తాం మేము. ఇక్కడ మేము రైతులు ఎంతమందిని పెట్టినాము, ఎంతమందికి బోనస్ వచ్చిందని తెలుస్తుంది. అది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన ఆరంభించారు నీచమాను అన్నట్టు వాళ్ళు దాన్ని ఏమైనా ప్రారంభించి 10 మందికి 5 మందికి ఇవ్వటం మేము ఇచ్చిన గొప్పలు చెప్పుకోవడం సరిపోతుంది. అది ఇప్పుడు కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు గారేమో మేము మరి క్షమించండి, మేము మార్చి వరకు ఇస్తామని ఇవ్వలేకపోతున్నామని ఆయన చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రతి మీటింగులో మేము రైతు మొత్తం ఇచ్చేసిన చెప్పుకుంటాడు. అది ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి హోదా కాదు. ఆయన మర్చిపోయిన జనం. వాళ్ళ లీడర్లే సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినటువంటి మర్చిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నాలుగే కూడా కరుచుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి ఆ ఏ స్థాయిలో మీకు ఇప్పుడు తెలుసుకోవచ్చు. మీరు విలువైన సమయాన్ని మా ఏవినిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.